సేలు పెరగాలి ఓయమ్మలాలో పాలి పుస్తెలమ్ముకుని అప్పు తీర్చుకుంటివో వల వల ఏడ్చుకుంటూ వలసెల్లిపోతివో పురుగుల మందే నీకు పెరుగన్న మాయను చరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేద్దామురో భూమికి పచ్చాని భూమికి పచ్చాని పల్లాలనే చదును చేసే జాతరో భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కౌన్సిల్ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో ఎగువా పెన్నమ్మ తల్లి ఎగిరెగిరి దుక్కితే మహిళ మున్సిపల్ 15వ వార్డు కౌన్సిల్ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించగలని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
కదిలే మేఘం కలలు గన్నది భట్టి విక్రమార్క కట్టలు కట్టే కాటన్ దొరవని భట్టి విక్రమార్క పారేరు కాళ్ళు కడిగెను భట్టి విక్రమార్క ప్రజల గొంతులో జలమైనందుకు భట్టి విక్రమార్క చేను చలక చేతులిచ్చను భట్టి విక్రమార్క. రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది, అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని కొన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లోనే కాదు, తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని నిరూపించుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు జరిగినటువంటి అర్బన్ సంస్థలకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో అత్యధిక శాతం భారీగా ఎరిగ్ అబౌట్ నేను అనుకుంటున్నాను 90 నుంచి 95 మధ్యలో మున్సిపాలిటీస్ ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఇంత భారీగా అర్బన్ ఓటర్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాష్ట్ర చరిత్రలోనే పెద్ద ఎత్తున మొదటిసారి విజయాన్ని అందించినటువంటి అర్బన్ ఓటర్ మహాశయులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అభివృద్ధి, సంక్షేమము, నమ్మకం, ట్రస్ట్, ఈ మూడు అత్యంత ప్రధానమైనటువంటి అంశాలుగా ఈరోజు అర్బన్ ఓటర్స్ అంతా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓట్లేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, తోటి క్యాబినెట్ సహచర మంత్రివర్గ సభ్యులందరూ ఇది ఒక సమిష్టిగా అర్బన్ సెంటర్స్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని, నమ్మకాన్ని మూడింటిని మేళవించి గత 2 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ వచ్చారు. ఆ వచ్చిన పనిని ప్రజలు గుర్తించి ఆశీర్వదించారు. పని చేస్తే, నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడితే, వారి సంక్షేమం గురించి ఆలోచన చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా హక్కును చేర్చుకుంటారనేది చాలా వాస్తవంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎన్నికల ద్వారా నిరూపించారు. తప్పనిసరిగా ప్రజలు, పట్టణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా గతంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఏ నమ్మకాన్ని అయితే ఉంచి ఓట్లేసింత భారీ మెజార్టీ అందించారు, వారి నమ్మకాన్ని ఏమాత్రం అమలు చేయకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం, మేలు కలిగితో మరింత బాధ్యతతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచిన దాన్ని తప్పనిసరిగా అత్యంత బాధ్యతాయుతంగా అవకాశం ఇచ్చిన ప్రజాప్రతినిధులుగా మేమందరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తాం. అట్లాగే మధిర మున్సిపాలిటీకి సంబంధించి
ఏ రకమైనటువంటి హామీలు అయితే ఇచ్చాము, అభివృద్ధి, సంక్షేమం, నమ్మకం, ట్రస్ట్, ఈ మూడు అత్యంత ప్రధానమైనటువంటి అంశాలతో ట్రాన్స్పరెంట్గా, అంటే అత్యంత పారదర్శకతతో కూడిన పాలనని నగర పట్టణ వాసులకి అందిస్తామని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తాం. చెప్పిన మా అభ్యర్థులు ప్రకటించినటువంటి అంశాలు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కలెక్టర్తో చెప్పినటువంటి వాగ్దానాలు కానీ, వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేసి నగర పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా మనం చేస్తాం. నగర పట్టణ బంగారు భవిష్యత్తు కోసం మోస్ట్ లివబుల్ టౌన్గా క్లీన్ అండ్ గ్రీన్, కాలుష్య రహిత, పారదర్శకతో కూడినటువంటి పాలన అందించడానికి మా కౌన్సిలర్స్, నూతనంగా ఎన్నికైనటువంటి పాలకవర్గం, చైర్మన్, వైస్ చైర్మన్, చైర్మన్గా సుజాత గారు, వైస్ చైర్మన్గా ధన్కుమార్ గారు, మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ ఉమ్మడి ప్రణాళికని అమలు చేసుకుంటూ ముందుకు పోతారని ఈ సందర్భంగా మనం చేస్తాం. చెప్పిన వాగ్దానాన్ని నమ్మి ఓట్లు వేసి ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన నగర పట్టణ వాసులందరూ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా, నో పాలిటిక్స్, ఓన్లీ డెవలప్మెంట్, ఇది మా పురపాలక సంఘానికి సంబంధించి మధిర మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పాలక వర్గం కూడా నో పాలిటిక్స్, ఓన్లీ డెవలప్మెంట్ అనే వాళ్ళు దృష్టి సారించి ఈ మధిర పట్టణాన్ని ముందుకు తీసుకునే ప్రక్రియలో అత్యంత ప్రతిభావంతంగా పనిచేసుకుంటారు. వారి కోసం నిత్యం అందుబాటులో ఉండటం కోసం నగరానికి సంబంధించినటువంటి, నగరం బాగా అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి పెద్దలు, భవిష్యత్ తరాలకి ఈ పట్టణాన్ని మోస్ట్ లివబుల్ పట్టణంగా, మోడల్ పట్టణంగా, ఒక రోల్ మోడల్గా ఉండేటట్టుగా దీన్ని అభివృద్ధి చేయడం కోసం అభివృద్ధి, సంక్షేమము, నమ్మకం, ట్రస్ట్, ఈ మూడు అత్యంత ప్రధానమైనటువంటి అంశాలుగా ఈరోజు అర్బన్ ఓటర్స్ అంతా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓట్లేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, తోటి కేబినెట్ సహచర మంత్రివర్గ సభ్యులందరూ ఇది ఒక సమిష్టిగా అర్బన్ సెంటర్స్ ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని, నమ్మకాన్ని మూడింటిని మేళవించి గత 2 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ వచ్చారు. ఆ వచ్చిన పనిని ప్రజలు గుర్తించి ఆస్వాదించారు. పని చేస్తే, నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడితే, వారి సంక్షేమం గురించి ఆలోచన చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా హక్కును చేర్చుకుంటారనేది చాలా వాస్తవంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎన్నికల ద్వారా నిరూపించారు. తప్పనిసరిగా ప్రజలు, పట్టణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా గతంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల ప్రజలు
ఈ ప్రభుత్వం పైన ఏ నమ్మకాన్ని అయితే ఉంచి ఓట్లేసి ఇంత భారీ మెజార్టీ అందించారో వారి నమ్మకాన్ని ఏమాత్రం అమ్ము చేయకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం మేలు కలికితో మరింత బాధ్యతతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది, అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని కొన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లోనే కాదు, తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని నిరూపించుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు జరిగినటువంటి అర్బన్ సంస్థలకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో అత్యధిక శాతం భారీగా నియరింగ్ అబౌట్ మేము అనుకుంటున్నాను 90 నుంచి 95 మధ్యలో మున్సిపాలిటీస్ ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఇంత భారీగా అర్బన్ ఓటర్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాష్ట్ర చరిత్రలోనే పెద్ద ఎత్తున మొదటిసారి ఇంత పెద్ద విజయాన్ని అందించినటువంటి అర్బన్ ఓటర్ మహాశయులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అందరి తరఫున వారికి కూడా తెలియజేస్తాం. సహకరించిన మీడియా మిత్రులకి, పట్టణ పెద్దలకి, పట్టణ శ్రేయోభిలాషులకి, అభివృద్ధిని కాంక్షించి పార్టీలకు అతీతంగా అభ్యర్థులు ఓటేసి గెలిపించిన వారందరూ కూడా ధన్యవాదాలు. సార్, డెవలప్మెంట్ మీద ఏమైనా టైం బాండ్ ప్రోగ్రామ్ ఇస్తారా? ఈ కాలంలో పూర్తి చేస్తాను. ప్రతి 15 రోజులకు ఒకసారి, మిస్ అయితే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ కంపల్సరీ మదర్ పట్టణ మున్సిపాలిటీ పైన నిత్యం రివ్యూ చేసుకుంటూ దీన్ని ఒక టైం టేబుల్ని ఈ డెవలప్మెంట్కి సంబంధించి ఉన్నటువంటి సంవత్సరాలని టార్గెట్గా ఎవ్రీ 15 డేస్కి ఏ టార్గెట్, ఏ మైల్ స్టోన్ రీచ్ కావాలా, మంత్కి ఏ మైల్ స్టోన్ రీచ్ కావాలా, 6 నెలలకి ఏ మైల్ స్టోన్ రీచ్ కావాలనేది ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని ఆ క్యాలెండర్ ప్రకారం ముందుకు. థ్యాంక్ యూ. ఎన్నేలోల ఎలుగులు వచ్చే గుండె బట్టన్నో, ఎదురు నిలిచి పోరాడేటి దండే బట్టన్నో, అగ్గర కోరితగా రక్షణము ఆగడ బట్టన్నో, ఉక్కు గుండె గల్ల గట్టివాడే అన్నా బట్టన్నో, సాయమే నీకున్న గుణం, సామాన్యులతో నీ పయనం, సమాజమే నీ దైవం, సంక్షేమానికి నీ నయనం, జనం వైపే నీ పాదం, నువ్వు జనానికి